హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతల నివాసాల్లో ఈసీ సోదా నిర్వహిస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే మోతీనగర్లోని మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాను అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈసీ సోదాలపై ఎమ్మెల్సీ రవీందర్రావుతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు అయితే చేపట్టింది. అయితే ఉదయం అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, సెర్చ్ వారెంట్ లేకుండా వచ్చి అనధికారికంగా సోదాలు నిర్వహించారంటూ అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మనతో పాటు రవీందర్రావు ఉన్నారు. అసలు ఈ సోదాల్లో ఏమి స్వాధీనం చేసుకున్నారు, అసలు ఎందుకు ఇల్లీగల్గా వచ్చారనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసినప్పటికీ అనధికారికంగా వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అన్నారు. సో దీనిపై మీరు ఏమంటారు, అసలు ఏం జరిగింది? మర్రి జనార్దన్ రెడ్డి గారు గతంలో ఉన్న ఇల్లు ఇది కూకట్పల్లి పరిధిలో ఉంది. గత కొద్ది రోజుల నుంచి దీంట్లో నేను ఉండడం జరుగుతుంది. ఇది ఎన్నికల కోడ్కు సంబంధించి కూడా ఇక్కడ వర్తించదు. నేను పొద్దున్న లేచి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రైమత్ నగర్ డివిజన్లో పనిచేస్తున్నా. గత కొద్ది రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నాం. నాకు ప్రచారంలో ఉండగా సమాచారం వచ్చింది, నేను ఉంటున్న ఇంటి పైన పోలీసు వారు భారీ ఎత్తున మోహరించి రైడ్ చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. వెంటనే నేను రావడం జరిగింది. వచ్చినాక ఇంట్లో నేను ఉంటున్నా, ఎందుకు వచ్చారు, ఎందుకు రైడ్ చేస్తున్నారని నేను అడగడం జరిగింది. నన్ను ఇంట్లో కూడా రానియలే, చాలాసేపు ఆపారు. నా ఇంట్లో నా అనుమతి లేకుండా ఎలా తనిఖీలు చేస్తారు? ఇది ఎన్నికల నియమావళి కూడా వర్తించని పరిధి. ఇది కనీసం నాకు నోటీస్ అని ఇవ్వాలి, లేదా సెర్చ్ వారెంట్ అని ఉండాలి అని ఇవన్నీ అడిగి చెప్పడం జరిగింది. 5 గంటలు సెర్చ్ చేశారు. ఫైనల్గా వారు ఈ యొక్క పంచనామా కాగితం ఇచ్చి ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల తనిఖీలు చేసాం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకి మేము ఇదంతా కూడా రైడ్ చేసాం, తనిఖీలు చేసాం. కానీ ఇక్కడ మాకు ఏ రకం కూడా లభించలేదు. నియమావళి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు ఈ ఇంట్లో ఏ రకంగా జరగలేదనేది వాళ్ళు సర్టిఫై చేస్తూ పంచనామా కాగితం నాకు ఇచ్చిపోవడం జరిగింది. సిఐలు, ఎస్ఐలు, మొత్తం సివిల్ పోలీసులు, లేడీ పోలీసులు ఎంతమంది ఉన్నారో మొత్తం వీడియోలు చూపించాలి డీసీపీకి. నీ సంగతి తెలుసు డీసీపీ, నీవు ఎంతకాలం ఒత్తాస పలుకుతావో, నీ దౌర్జన్యాలు గత కొద్ది రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గుండా రౌడీ కంటే హీనంగా వ్యవహరిస్తున్నాను. నీ పోలీస్ అధికారులు ఎట్లా బెదిరిస్తున్నారు, ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారు. రాత్రి మా అరుణ్ కుమార్ని కూడా చాలా మంది హోటల్ వాళ్ళ మీద, వ్యాపారస్తుల మీద, ఆ బూత్ కమిటీ కన్వీనర్లను పిలుస్తూ ఇవన్నీ కదా. ఎన్ని సాక్ష్యాలు చూపించాలి డీసీపీ నీకు? నీ సంగతి చెప్తాం బిడ్డ. ఇంకా కొద్ది రోజుల్లో మా సర్కార్ వస్తుంది, ఎవరు కాపాడుతారో కూడా చూస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు విపరీతంగా డబ్బు మోస్తారు. ఇప్పుడు పోయి చూడండి, ఏ కాంగ్రెస్ మేము కూడా చాలా దరఖాస్తులు ఇచ్చాం, చాలా ఫోన్లు చేసి చెప్పాం. వాళ్ళు అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేసి డబ్బులు మోస్తా అంటే మేము వీడియోలు తీసి పంపాం, ఒక్క యాక్షన్ తీసుకోలేదే. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. ఇది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయం. రేవంత్ రెడ్డి కుర్చీ దిగడం ఖాయం. మొత్తం కాసుకొని ఉన్నారు. అంగోడు, జాంగరోడు, లాగువాడు, కుర్చోడు, కాలువాడు అని పిక్కపోతే సిద్ధంగా ఉన్నారు. ఆ భయాన్ని వచ్చింది. అందుకని నిన్న సాయంత్రం రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాడు. ఓడిపోతాను, గెలవాలి, ఓడిపోతే పరిణామాలు ఏందో మొత్తం చెప్పిండు, వాళ్ళకి ఇతపోత చేసిండు. కనుక గెలవాలి, నయానా భయానా డబ్బా ఏవైనా విధ్వంసాలు సృష్టించైనా గెలవాలి. ఆ ప్రక్రియలో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ పనులన్నీ కూడా జరుగుతాయి. కేసులో పెట్టి లోపలేద్దాం, లేదనుకో ఏమైనా పెట్టైనా లోపలేద్దాం. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ నేతలు తిరగొద్దు, బీఆర్ఎస్ పార్టీ గెలవద్దు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని బెదిరించైనా, అదిరించైనా, ప్రలోభాలకు గురి అయినా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి, వాళ్ళ దబాయింపులు ఉన్నాయి, వాళ్ళ రౌడీజం ఉంది. తనిఖీలు చేపట్టింది ఇల్లీగల్గా, అక్రమంగా మొత్తం ఈ తనిఖీలు అంతా చేపట్టారంటూ ప్రస్తుతం ఎమ్మెల్సీ రవీందర్రావు అయితే ఆరోపిస్తున్నారు. చట్టపరంగా ఖచ్చితంగా దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేస్తాము, ఎందుకంటే ఎలక్షన్ కమిటీ కొన్ని రూల్స్ను ఉల్లంఘిస్తూ ఇవన్నీ కూడా చేసిందంటూ ప్రస్తుతం ఆయన అయితే ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.
మీరు చెక్ చేయొచ్చు. ఇలా మంత్రుల ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి? మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అక్కడ వదిలేసి ఈరోజు వచ్చేసి ఈ జూబ్లీ నియోజకవర్గం కాదు ఇల్లు, నా ఇల్లు ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. ఆ పరిధి దాటి వచ్చేసి ఎంసీఏ రూల్ ప్రకారంగా వాళ్ళు పరిధి దాటి తీసి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోలేదు. అంటే మీకు పర్మిషన్ చూపించలేదు? లేదు. పర్మిషన్ అడుగుతున్నాం మేము, చూపిస్తలేరు. పర్మిషన్ అడిగినాము, మీకేంటంటే లేదు మా కంప్లైంట్స్ ఉన్నాయని అంటున్నారు. నేనేమంటున్నాను, మీరు మీడియా అని ఎవరన్నా మీ రికార్డింగ్ కాదు, పోలీసుల రికార్డింగ్ కాదు, మా రికార్డింగ్ని ఎవరన్నా పర్మిషన్ ఇవ్వండి. నేను యాజ్ ఏ మెంబర్గా, ఇంటి ఓనర్గా నేను ఇంట్లోకి వెళ్తాను. నా సమక్షంలో మీరు వీడియో తీయండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ దానికి పర్మిషన్ ఇవ్వకుండా చూడండి 1000 మంది పోలీసులు వచ్చారండి. ఇంతమంది రావాల్సిన అవసరం ఏంది? ఇలా కాంగ్రెస్ ఏంటంటే ఇక్కడ గొడవ చేసి పోలీసులందరూ ఇక్కడ పంపించి అక్కడ వాళ్ళు డబ్బులు పంచాలని ఆలోచన, రహమత్ నగర్లో డబ్బులు పంచాలని ఆలోచన చేస్తున్నటువంటి కుట్ర. మేమేమడుగుతుంది న్యాయంగా, మీరు డబ్బులు లేవు, మీరు చెక్ చేయండి, మాకే విధమైన ప్రాబ్లం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ మేము ఇప్పుడు పోలీసుల మీద మేము కంప్లైంట్ ఇస్తాం కంపల్సరీ. సెక్షన్ 170 ప్రకారం మేము కంప్లైంట్ ఇస్తాం పోలీసుల మీద, సీఏ మీద ఇస్తాం, ఏసీపీ మీద ఇస్తాం. ఏ విధంగా మీరు చర్చ చేస్తున్నారు? దాని పర్మిషన్ లేదు. నియోజకవర్గ పరిధిలో ఉంటే కంప్లైంట్స్ చెక్ చేయండి. నియోజకవర్గ పరిధి దాటింది తేకుంటే ఇలా పోలీసు వాళ్ళు గుండాయిజం చేసుకుంటా, ఇలా అభ్యర్థులు గుండాయిజం చేసుకుంటా మా క్యారెక్టర్ ప్రచారం చేస్తుంటే పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు, పిలిచి మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయని, మా మీద కంప్లైంట్